అక్షయ తృతీయ నాడు ఏ ఒక్క మంగళకరమైన వస్తువు ఇంటికి తీసుకువచ్చినా అది అక్షయమవుతుంది. అలాగే మాంగళ్య బలం కోసం సౌభాగ్యం కలకాలం నిలిచి ఉండాలని లక్ష్మీదేవి అమ్మవారికి ఈ రోజున సుమంగళి కిట్టిని సమర్పిస్తూ అమ్మవారికి పూజను ఏ విధంగా చేయాలనే విషయాన్ని తెలియజేస్తూ ఈ రోజున అక్షయ తృతీయ పూజ కోసం ముఖ్యమైన సామాగ్రి ఏమేమి ఇంటికి ముందుగా తెచ్చుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తానండి. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్షయ తృతీయ నాడు సిరి సంపదను ప్రసాదించే లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి. కాబట్టి అందుకు గాను లక్ష్మీదేవి అమ్మవారి పటం కావాలి. ఇంకా పసుపు కుంకుమ శుభానికి సూచికగా చెప్తూ ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఎప్పుడూ కూడా నిండుగా ఉండవలసిన వస్తువులలో పసుపు కుంకుమ ముఖ్యమైనది, ప్రధానమైనది కూడా. ముందుగానే వీటిలో చెప్పినట్లుగా ఈ రోజున మాంగళ్య బలం కోసం సౌభాగ్యం కలకాలం పదిలంగా ఉండడం కోసం ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించి ఇలా సుమంగళి కిట్టు గనక అమ్మవారు సమర్పిస్తే అమ్మవారు అనుగ్రహంతో సౌభాగ్యం 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, లక్ష్మి అంటే ఒక్క సంపద మాత్రమే కాదండి. సౌభాగ్యం, ఆరోగ్యం, ఆయుష్ ఇవన్నీ కూడా సంపదతో కూడుకున్నవే. కాబట్టి అటువంటి యొక్క లక్ష్మి అందరికీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సుమంగళి కిట్ అంటే ఏమిటి అంటే ఆడవారు ఎంత అందంగా తయారవుతూ ఉంటారో అటువంటి వస్తువులన్నీ కూడా అమ్మవారికి జాగిట ముక్క, గాజులు, పసుపు కుంకుమ దక్షిణ సమేతంగా సమర్పించాలన్నమాట. అంటే ఆడవారు ఏ విధంగా రెడీ అవుతారు? బొట్టు బిళ్ళలు, పసుపు కుంకుమ, అలాగే ఇలా కాళ్ళకి పారాణి పెట్టుకొని బొట్టు పెట్టుకొని అద్దం చూసుకుంటూ అందంగా రెడీ అవుతారు కదా, ఆ విధంగా ఇందులో అన్నీ ఉండవచ్చండి. ముఖ్యంగా పసుపు తాడు, నల్లపూసలు ఇవి కూడా ముఖ్యంగా ఉండాలి. పూజానంతరం మరి ఈ సుమంగళి కిట్ని ఏం చేయాలనే విషయం కూడా తెలియజేస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా అమ్మవారి పాదాలకు పూజ చేయడం చాలా మంచిదండి. కాబట్టి ఈ రోజున బంగారం కొనలేని వారు అమ్మవారి పాదాలను కూడా ఇంటికి తీసుకురావచ్చు. అక్షయ తృతీయ నాడు కుబేరుడు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించి సిరి సంపదలకు అధిపతి అయ్యాడు. కాబట్టి ఈ రోజున లక్ష్మీ కుబేరుల పూజను కూడా చేస్తూ ఉంటాం. లక్ష్మీ కుబేరుల పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ యంత్రం కూడా పూజలో పెట్టి పూజించాలండి. అందుకుగాను నేను ఒక షీట్ మీద ఈ విధంగా డ్రా చేసి పెట్టుకున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఈ యంత్రాన్ని పూజలో పెట్టుకుని పూజ అయితే చేయవలసి ఉంటుంది. అప్పటికప్పుడు ఒక ప్లేట్ మీద అయినా సరే పసుపు రాసి వరిపిండితోటి ఈ విధంగా యంత్ర ముగ్గును వేసి పూజలో పెట్టి పూజ అయితే చేయవచ్చండి. చాలా అంటే చాలా మంచిది. అలాగే ఈ రోజున పూజ చేసేటప్పుడు కుబేర ఒత్తులతో దీపారాధన చేస్తే మంచిదండి. లేదా లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర ఒత్తులతో దీపారాధన చేస్తే మంచిది. మరి కుబేర ఒత్తులు ఎలా ఉంటాయంటే గ్రీన్ కలర్లో ఉంటాయండి. దీన్ని తులసి ఒత్తులు అని కూడా అంటూ ఉంటారు. అలాగే తామర ఒత్తులు మీ అందరికీ తెలుసు. అలాగే మనం ఎన్ని పూజలు చేసినా ప్రథమ పూజ మనం గణపతికి చేస్తూ ఉంటాం. కాబట్టి గణపతి విగ్రహం కూడా పూజలు పెట్టుకోవాలి. అలాగే ఎప్పుడూ కూడా ఇంట్లో ధనధాన్యాలకి లోటు లేకుండా చూడమని ఈ రోజున అన్నపూర్ణాదేవి అమ్మవారిని పూజించాలండి. మీ దగ్గర అన్నపూర్ణాదేవి అమ్మవారి విగ్రహం ఉంటే పర్వాలేదు, లేదా ఈ రోజున ఇంటికి తీసుకొచ్చి పూజించడానికి ప్రయత్నించండి. ఇంకా లక్ష్మీ కుబేర కొంచెం, ధనలక్ష్మి కొంచెం, కుబేర కొంచెం, లక్ష్మి కొంచెం అని అంటారు కదా. ఇలా మనం ఇత్తడిలోను, రాగిలోను, వెండిలో కూడా పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా ఎల్లవేళలా లక్ష్మీదేవి అమ్మవారు కాపాడుతుందని ఒక నమ్మకం అన్నమాట. లక్ష్మీ కుబేరుల పూజ చేసేటప్పుడు, అలాగే లక్ష్మీదేవి అమ్మని పూజించేటప్పుడు ఈ అక్షయ తృతీయ నాడు కుబేర కుండలను పూజలో పెట్టి పూజిస్తే చాలా మంచిదండి. 3 కుండలుగా ఉంటాయి. ఇలా సెట్టుగా కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. లేదా విడిగా కూడా కుండలు తీసుకువచ్చి ధాన్యము, పప్పు, ఉప్పు పోసి పూజా మందిరంలో పెట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టి పూజించాలి. అక్షయ తృతీయ నాడు ఆవు దూడ బొమ్మను కూడా ఇంటికి తీసుకురావచ్చండి. ఎంతో మంగళప్రదమన్నమాట. అక్షయ తృతీయ నాడు లక్ష్మీ కుబేరులు పూజిస్తాం కదండి. అందుకుగాను లక్ష్మీ కుబేర యంత్రం మనకి బుక్లోనే ఉంటుంది. ఒకసారి బుక్ తెచ్చుకున్నామంటే ప్రతి సంవత్సరం కూడా పూజ చేసేటప్పుడు ఎటువంటి సందేహం లేకుండా పూజ అయితే చేయవచ్చు. అలాగే వ్రత కథ కూడా ఉంటుందండి ఇందులో. మీరు ఎవరికైనా కథ కావాలి అంటే తప్పనిసరిగా మరొక వీడియో అయితే షేర్ చేస్తాను. కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ రోజున అష్ట కష్టాలను దూరం చేసే అక్షయ పాత్రను ఇంట్లో ఈరోజు తీసుకువచ్చి అక్షయ పాత్రగా సిద్ధం చేసుకుని పూజలో పెట్టి ఆ తర్వాత ధనం వృద్ధి చెందే ప్రదేశంలో, అంటే మన ధనాన్ని భద్రపరుచుకునే ప్రదేశం బీరువా. కాబట్టి బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిదండి. మరి ఈ అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలి, మరి అక్షయ పాత్ర ఇంట్లో అందరూ పెట్టుకోవచ్చునా లేదా అనే విషయాన్ని నేను ముందుగా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అక్షయ తృతీయ నాడు మనలో చాలామంది కూడా ఒక సెంటిమెంట్గా బంగారం కొంటూ ఉంటారు. బంగారం కొనలేని వారు
బెల్లాన్ని కూడా బంగారంగానే భావిస్తామండి. ఈ రోజున బెల్లాన్ని కూడా ఇంటికి తీసుకురావచ్చు. ఈ బెల్లంతో పరమాణం చేసి అమ్మవారికి సమర్పించవచ్చు. అలాగే మజ్జిగ కవ్వం. ఈ రోజున అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. సుమంగళి కిట్టుతో సహా అమ్మవారికి తాంబూలం పెట్టి సమర్పిస్తే చాలా మంచిదండి. అలాగే పూజలో ఇంకా టెంకాయ కావాలి. మీ దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉన్నట్లయితే ఈ రోజున ఆవు పాలు, తేనె, పంచదార, ఆవు నెయ్యి, పెరుగుతోటి అమ్మవారికి ఈ రోజున పంచామృతాలతో అభిషేకించండి. అందుకుగాను అభిషేకానికి కావలసిన పూజా సామాగ్రి ముందుగానే తెచ్చుకోవాలి. ఇంకా నిత్య దీపారాధన కోసం ఒత్తులు, అలాగే రోజు వాటరు, గంగాజలము, జవ్వాది అత్తరు, జవ్వాది పౌడరు, అలాగే జాజు, అదేనండి జేగేరు అంటారు కదా. ఇంకా ధూప్ స్టిక్స్, అగరబత్తులు, ఆర్తబెళ్ళలు, ఇవన్నీ కూడా ముఖ్యమైన పూజా సామాగ్రి. వీటితో పాటుగా అమ్మవారి పాదాలు పూజలు తప్పనిసరిగా వేయాలండి. అమ్మవారి పాదాలు, కమల పుష్పము, ఇవన్నీ కూడా అమ్మవారికి పూజలు పెట్టడం వల్ల చాలా మంచిది. అక్షయ తృతీయ నాడు గో సంబంధిత వస్తువులు ఇంటికి తీసుకొస్తే చాలా మంచిది. అందులో ముఖ్యమైనది ఆవు నెయ్యి, ఇంకా పంచగవ్య దీపాలు, ఇవన్నీ కూడా గో సంబంధితమైనటువంటి వస్తువులే కాబట్టి ఈరోజు ఇంటికి తీసుకురావచ్చు. అలాగే నిత్య దీపారాధన కోసం నువ్వుల నూనె కూడా ఉపయోగించవచ్చు. మీకు వీలైతే ఈ రోజున అమ్మవారికి సుగంధభరితమైన సువాసన వచ్చే పూలతో అలంకరణ చేసి పూజ చేయడానికి ప్రయత్నించండి. లేదా చామంతి పువ్వులు, గులాబీలతోటి అలంకరణ చేసి పూజ చేయవచ్చు. అందుకు గాను పువ్వులు కావాలి. ఇంకా నిత్య దీపారాధనకు పూజా సామాగ్రి అండి. అంటే నిత్య దీపారాధన కుందులు, అలాగే పంచపాత్ర, ఉద్దరణి, హరివేణం, ఇంకా ఇవన్నీ కూడా తప్పనిసరిగా కావాలి. ఇవన్నీ కూడా పూజా సామాగ్రి ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నట్లయితే పూజకి హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు. కామాక్షి దీపం అండి. ఈ రోజున తప్పనిసరిగా వెలిగించవలసిన దీపాలలో కామాక్షి దీపం కూడా ఒకటి. అష్టలక్ష్మి దీపం ఉన్నా సరే పూజలు వెలిగించవచ్చు. కమల దీపాలు కూడా వెలిగించవచ్చు. అక్షయ తృతీయ నాడు బంగారానికి బదులుగా ఏమేమి ఇంటికి తీసుకొస్తే అది మంగళప్రదం అనే విషయాన్ని ముందుగా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి. అందులో మంగళకరమైన వస్తువులు అంటే తామర గింజలు, లక్ష్మీ గవ్వలు, 1 రూపీ కాయిన్స్, గోరువింద గింజలు, అలాగే శ్రీఫలం, అలాగే గుండు వక్కలండి. అదేనండి పచ్చి వక్కలు అంటారు కదా, వాటిని తీసుకురావచ్చు. అలాగే చిట్టి గాజులు మాలను కూడా అమ్మవారికి అలంకరణ చేయవచ్చు. లేదా మీ చేతి సైజు గాజులతో కూడా అల్లి అమ్మవారికి అలంకరణ చేయవచ్చు. ఈ వస్తువులు మీ దగ్గర ఉన్నట్లయితే మరి కొంచెంగా ఈరోజు ఇంటికి తీసుకొస్తే చాలా మంచిదండి. అలాగే అష్టలక్ష్మి కాయిన్ అండి. అమ్మవారి పూజలో పెట్టుకుని పూజించవచ్చు. అలాగే లేదా రాగి కాయిన్ అయినా సరే పూజలో పెట్టవచ్చు. అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి అమ్మవారిని మన ఇంటికి పిలిచి అమ్మవారి చక్కగా పూజలు అవి చేసి నైవేద్యం అది సమర్పించిన తర్వాత ఈ విధంగా వెంచిమరం ఉంటే అమ్మవారు సేద తీరే విధంగా వెంచిమరంతో చక్కగా విసరండి. చాలా మంచిది. మరి అక్షయ తృతీయ నాడు నేను కూడా ఈ సంవత్సరం అమ్మవారి కోసం నేను ముత్యాలు అయితే తీసుకున్నానండి. ఈ ముత్యాలతో అమ్మవారికి హారంగా చేసి అలంకరణ చేద్దాం అనుకుంటున్నాను. అందుకుగాను ఇలా రైస్ బాల్స్ అనేవి తీసుకున్నాను. అక్షయ తృతీయ నాడు బంగారమే కొననవసరం లేదండి. బంగారానికి బదులు ఎన్నో మంగళకరమైన వస్తువులు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఇంటికి తీసుకురావచ్చు. అందులో ముత్యాలు కూడా ఒకటి. అయితే ఈ రోజున ముత్యాలు ముందుగానే కొన్నానండి. అమ్మవారికి మాత్రం అక్షయ తృతీయ నాడు అలంకరణ చేస్తాను. ఇంకా నేను 1 గ్రామ్ గోల్డ్ లాంటివి ఈ మీషోలో కూడా తీసుకున్నాను అనమాట. అమ్మవారికి ఇలా కాసుల పేరు అలంకరణ చేద్దామని. ఇటువంటివి కూడా ఉన్నా సరే అమ్మవారికి అలంకరణ చేయవచ్చండి. అంటే మనం ఉపయోగించకుండా అమ్మవారికి ఉపయోగించవచ్చు. ఇటువంటి కొన్ని వస్తువులు బంగారం ఉన్నా సరే ఈ రోజున పాలల్లో శుద్ధి చేసి అమ్మవారికి అలంకరణ చేసి పూజ అయితే చేయవచ్చు. అంటే ఆల్రెడీ బంగారం అనేది మీరు ఉపయోగించి ఉంటారు కదండి, అందుకని చెప్తున్నాను. కొత్తవైతే అలానే అలంకరణ చేయవచ్చు. మీరు ఉపయోగించినవైతే మాత్రం ఒక్కసారి పాలలో శుద్ధి చేసి అప్పుడు అలంకరణ చేయండి. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్న స్టెన్సిల్స్ అనమాట. ఈ స్టెన్సిల్స్తో అమ్మవారికి చక్కగా ముగ్గులవి వేసి పూజ చేయవచ్చు. అందుకని ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి స్టెన్సిల్ తీసుకున్నానండి. చాలా బాగుంది కదూ. అలాగే స్వామివారి పాదాలు కూడా నేను ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారి పాదాలు కూడా తీసుకువచ్చానండి. దీనిలో చక్కగా వరిపిండి వేసి పాదాలను అనేది పూజలో వేయవచ్చు. ఇక ఇవేనండి అక్షయ తృతీయ నాడు పూజ కోసం కావాల్సిన ముఖ్యమైన పూజా సామాగ్రి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.